వర్షాకాలం వచ్చిందంటే చాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నిర్మించిన ఆ ప్రాజెక్ట్ బ్యాక్ వాటర్తో ఆ గ్రామ ప్రజలు నరకాన్ని చూస్తున్నారు. ఎప్పుడు ఏ వైపు నుంచి వరద తమ ఇళ్లను చుట్టుముడుతోందని నిద్రలేని రాత్రులను గడుపుతున్నారు. ప్రతి ఏడాది 100 ఎకరాల పంటలు ప్రాజెక్ట్ బ్యాక్ వాటర్లో మునిగి పంటలు నష్టపోతున్నారు. వరదలతో భారీ విషసర్పాలు ఇళ్లలోకి రావడంతో భయంతో వణికిపోతున్నారు బాధితులు. పాములను చూసి ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని గడపాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఇక వరద పోయిన తర్వాత బురద మిగలడంతో దోమలతో రోగాల బారిన పడుతున్నామని గ్రామస్తులు వాపోతున్నారు. ప్రాజెక్టు ముంపు గ్రామం కింద సాలిగాం గ్రామాన్ని గుర్తించి తమకు R&R ప్యాకేజ్ ఇవ్వాలంటూ కోరుతున్నారు. 12 ఏళ్లుగా పాల్వాయి పురుషోత్తమరావు ప్రాజెక్టుతో సాలిగాం ప్రజలు పడుతున్న కష్టాలపై ఐ న్యూస్ ఆదిలాబాద్ ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆ గ్రామంలో నిర్మించినటువంటి ప్రాజెక్టు ఆ గ్రామానికి శాపంగా మారింది. 37 కోట్లతోటి నిర్మించారు ఆ ప్రాజెక్టు. కానీ గ్రామానికి సంబంధించిన భూములను సర్వేలు చేసి ప్రాజెక్టు నిర్మాణానికి తీసుకున్నారు. కానీ గ్రామాన్ని ముంపు గ్రామంగా ప్రకటించకపోవడం, R&R ప్యాకేజీలు కేటాయించకపోవడంతో 2003 నుంచి మొదలుకొని 2025 వరకు కూడా వర్షాకాలం వచ్చిందంటే చాలు ఆ గ్రామ ప్రజలు నరకాన్ని చూస్తున్నారు. తాము సాగు చేస్తున్న పంటలు పూర్తిగా వరద నీటి ప్రాజెక్టు బ్యాక్ వాటర్ తోటి మునుగుతూ ఉంటే, మరోవైపు గ్రామాల్లోకి పూర్తిగా బ్యాక్ వాటర్ రావడంతో కూడా రోగాల బారిన పడుతున్నామంటూ రైతులైతే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ ఆ గ్రామం ఎక్కడుంది? ఆ గ్రామానికి సంబంధించినటువంటి గ్రామ ప్రజలు ఏం కోరుతున్నారు? ఐ న్యూస్ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్లో చూద్దాం. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కురిసినటువంటి భారీ వర్షాలు అయితే పత్తిని సాగు చేస్తున్నటువంటి రైతులకైతే ఇటు కన్నీళ్లను మిగిల్చాయి. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గంలో ఉన్న 5 మండలాల్లో 3200 ఎకరాలకు పైచిలకు కూడా పూర్తిగా ఇటు పత్తి వరి పంటలు కూడా వర్ష బీభత్సానికి పూర్తి స్థాయిలో నష్టపోయినట్టుగానైతే ఇటు వ్యవసాయ శాఖ అధికారులు అయితే ఇప్పటికే అంచనా వేసిన పరిస్థితులు అయితే ఉన్నాయి. ప్రస్తుతానికి మనం కన్నెపల్లి మండలం సాలిగాం గ్రామంలో ఉన్నాం. చూడొచ్చు, ఈ సాలిగాం గ్రామాన్ని ఆనుకొని పాల్వాయి పురుషోత్తమరావు ప్రాజెక్ట్ అయితే ఇక్కడ ఉంటుంది. అయితే ఈ ప్రాజెక్టును ఆనుకొని పంటలు సాగు చేస్తున్న రైతులైతే ఈ ఏడాది అయితే వాళ్ళకి కన్నీళ్ళనే మిగిల్చింది. పూర్తిగా గత 2 రోజుల క్రితం కురిసినటువంటి భారీ వర్షానికి ప్రాజెక్టులో ఉన్న నీరంతా కూడా ఇటు గ్రామాల్లోకి రావడం, పంట చేలల్లోకి కూడా పూర్తిగా పంట చేలల్లో పైన 2 రోజుల పాటు వర్షపు నీరు ఉండడంతో అయితే చేతికి రావాల్సినటువంటి పంటనైతే పూర్తిగా నష్టపోయారు. పత్తి పంటలకు సంబంధించి ఇటు పూత దశలో ఉండగా 2 రోజుల పాటు పూర్తిగా నీళ్ళలో ఇటు పత్తి పంట ఉండడంతో అయితే చేతికి రాని పరిస్థితులు అయితే ఉన్నాయి. ప్రస్తుతానికి మనతో పాటు సాలిగాం గ్రామానికి సంబంధించినటువంటి రైతులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, అసలు మీరు ఎన్ని ఎకరాలలో సాగు చేశారు? ఎన్ని రోజులు మీ పంటలు ఇటు నీళ్ళలో ఉన్నాయి? ఎట్లా ఉన్నాయి ఇప్పుడు పరిస్థితులు? సారు మాది అంతా నష్టపోయింది. 2 రోజులలో నీళ్ళలో ఉండి మేము కనిపించకుండా ఉన్నది సారు. 6 ఎకరాలు మొత్తం నీళ్ళలో ఉన్నాయి 2 రోజులు సార్. ఎకరానికి దాదాపు 50,000 ఖర్చు అయింది సార్. ఎకరానికి 50,000 ఖర్చు అయింది. ఏమీ లేదు ఇంట్లో, ఏమీ చూసేటట్టు మొత్తం అండు పోసింది సార్. అండు పోసింది. ఇప్పుడు ఈ సార్లు చూసింది ఏమీ లేదు ఇంట్లో. చెప్పండి, మీరు ఎన్ని ఎకరాలు సాగు చేశారు? అధికారులు ఎవరైనా వచ్చిరా? ఇటు పంట నష్టానికి ఎవరైనా సర్వే చేసిరా? ఏంటి పరిస్థితి ఎట్లా ఉన్నాయి? ఇదివరకు వాళ్ళు రాలే. మన సార్ MRO సార్ వచ్చిండు. ఆ రోజు మొత్తం వాటర్ మొత్తం ప్యాక్ అయింది, చూసిపోయిండు. ఇదివరకు వాళ్ళు రాలేదు సార్. పంట మాత్రం బాగా ఇది అయింది. ఖాతా పూత మీదనే బొండ ఉండే పూత ఉండే మంచిగా ఉండే సార్. పత్తి చాలా నష్టం జరిగింది సార్. మాకేమన్నా గవర్నమెంట్ నుండి ఏమన్నా మనకు సాయం చేసేది కొద్దిగా ఏదైనా చేయాలి. ఎట్లా మరి ఎకరాకి ఎంత ఖర్చు వచ్చింది? ఎకరానికి పంట వేసే సిచ్యువేషన్ ఉందా? ఎట్లా ఉన్నది ఇప్పుడు? ఏముందా సార్, ఇక ఇప్పుడు ఏమి లేదు. ఎకరానికి 50,000 ఖర్చు పెట్టినాం, ఏడుస్తాను చెప్పలేకుంటాను. ప్రభుత్వాన్ని ఏం కోరుతారు మరి? అది ఏదన్నా మాకు సాయం చేయాలని కోరుతాను సార్. చెప్పండి, దాదాపుగా సాలిగాం గ్రామానికి సంబంధించి కూడా ప్రతి ఏడాది అయితే వర్షాకాలంలో అయితే ఇటువంటి పరిస్థితులు ఉన్నాయి. గతంలో కూడా మీరు పూర్తిగా మీ గ్రామానికి సంబంధించి 600 ఎకరాలకు పైగా పంట నష్టం అయితే గతంలో కూడా వాటిల్లింది. మరోవైపు ఈ ఏడాది 2 రోజుల క్రితం కురిసిన వర్షానికి కూడా 100 ఎకరాల వరకు అయితే ఇటు పంట నష్టపోయారు. గతంలో మరి మీకు పంట నష్టం ఏమన్నా వచ్చిందా? ఈసారి కూడా పంట నష్టపోయారు కదా, ప్రభుత్వాన్ని ఏం కోరుతున్నారు మీరు? ప్రతి సంవత్సరం పంట నష్టం వస్తూనే ఉన్నది సార్. ఇప్పటి వరకు పాల్వాయి ప్రాజెక్ట్ అయినప్పటి నుండి ఇప్పటి వరకు మాకు
పంట నష్టాలతోనే కూడుకుని ఉన్నాం సార్. మాకు ఇప్పటి వరకు పంట నష్టానికి అయితే ఇప్పటి వరకు ఇవ్వలేదు సార్. ఇప్పటి వరకు అటువంటి టైంలో ఈ సంవత్సరం బాగా పంట నష్టం అయింది సార్. ప్రతి ఒక్కరి పంట నష్టం 600 ఎకరాల దాకా మొత్తం చుట్టుప్రక్కల నూళ్ళు ద్వీపకల్పం లెక్క ఉండే సార్. ఊరంతా నీటితో కూడుకున్న, మొత్తం నీటితో కూడుకున్నది, ఏమి లేకుండా పంట లేదు, ఇండ్లు మునిగిపోయినాయి, అన్ని ప్రాబ్లాలు బాగుండే సార్. ఇంత ఒక ఎంఆర్ఓ వచ్చి చూసిపోయిండు, తర్వాత సబ్ కలెక్టర్ కూడా నీళ్ళ మీద చూసిపోయింది. నీళ్ళు ఉండే కాబట్టి నీళ్ళే చూసిపోయింది, అంత తప్ప వేరేం లేదు, పంటలు చూడలేదు సార్ ఇప్పటి వరకు అయితే. మరి ఇప్పుడు వచ్చి మరి ఏమైనా మాకు సహాయం చేయగలుగుతారో ఏం కాదో మరి మాకేం తెలుస్తలేదు సార్ మరి విషయం అంతా. ఇప్పుడు నీళ్ళు వచ్చుడుతోని పాములు వస్తున్నాయి, ఉడుములు అవన్నీ వస్తున్నాయి సార్. పాములు, కప్పలు, అవి ఉడుములు అలాంటివి అన్ని ఇళ్ళల్లో వస్తున్నాయి సార్. అవి ఈ మొత్తం ప్యాక్ అయింది కదా నీళ్ళు, వాటికి స్థలం లేదు, మొత్తం ఇళ్ళలోనే వచ్చినాయి. పెద్ద ఇబ్బందులు ఉన్నాం, కరెంటు ఉండు లేదు, దోమలు, ఈ పాముల భయానికి అందరు ఎక్కడ ఉంటారు. దాదాపు 2 రోజుల పాటు ఇటు మీ గ్రామంలో కూడా ఇళ్లలో నీరున్న పరిస్థితి ఉంది. మరి ఇటు మీకు పునరావాసం కింద ఇటు అధికారులు ఏమన్నా వేరే దగ్గర చర్యలు చూపెట్టలేరా, ఎట్లా ఉంది? వచ్చిండు ఎంఆర్ఓ సాబ్ వచ్చిండు, పలానా జాగాలో స్కూల్లో ఉండండి అని చెప్పిండు, అక్కడ భోజనాలు అన్నీ ఉంటాయి అని చెప్పిండు సార్. ఎట్లా మరి ప్రతి సంవత్సరం ఇదే పరిస్థితి ఉన్నది, పంట అదే ఉన్నది, చేతికి అందే పంట పోతాంది, మనకి ఎలాంటి లేదు. ఇక బయట అన్న కైకిలు పోతేనే పూట గడుచు, లేకుంటే ఏం లేదు. ఈ ప్రాబ్లాలు సాల్వ్ చేసుకుంటూ మా ఊరును షిఫ్టింగ్ చేయాలని మేము కోరుకుంటున్నాం. షిఫ్టింగ్తో పాటు మాకేమన్నా ఇండ్లు కానీ ఇటు ప్రాజెక్టు కట్టే సమయంలో కూడా మీ గ్రామం నుంచి ఒకటే డిమాండ్ వినిపించింది, ముంపు గ్రామం కింద సాలగ్రామం తీసుకోవాలి, వేరే దగ్గర పునరావాసం కల్పించాలని కూడా ప్రాజెక్టు నిర్మాణం అప్పుడే మీరు కోరారు. కానీ అప్పుడు పట్టించుకున్నది లేదు. ప్రస్తుతం అయితే ఇక్కడ ఉన్నా కూడా సిచ్యువేషన్స్ అయితే మీకు బాగాలేవు. ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తారు? మాకు ఈ ఊరును షిఫ్టింగ్ చేసి వేరే దగ్గరికి షిఫ్టింగ్ చేయాలని కోరుతున్నాను సార్. మాకు ఏం ఆధారం లేదు, ఇక్కడ పంటలు లేవు, పాములు, తేళ్లు ప్రతి సంవత్సరం ఇదే పని. మాకు వర్షాకాలం వచ్చిందంటే ఇదే ప్రాబ్లం అవుతుంది సార్. మరి మాకు ఈ ప్రాబ్లం సాల్వ్ కావాలంటే ఈ ఊరును షిఫ్టింగ్ చేస్తేనే బాగుంటుందన్న ఆలోచన మాకున్నది సార్. ఆ గవర్నమెంట్ కూడా మాకు ఇంతకుముందు గవర్నమెంట్ కూడా వచ్చింది, అది ఏం చేయలేకపోయింది. ఇప్పుడు కూడా ఈ గవర్నమెంట్ కూడా చేయాలని ఆలోచిస్తున్నాం సార్. మాకు అదే కోరిక సార్ మాకున్నదంతా. 2 ఎకరాలు సారు, 2 ఎకరాలు, ఎకరానికి 50,000 లక్ష రూపాయల ఖర్చు వచ్చింది. ఏమో పిల్లగాళ్ళం పట్టుకొని నేను చేస్తాను, నాకు భర్త సుఖం లేడు, చనిపోయిండు. పిల్లగాళ్ళం పట్టుకొని చేస్తాను, మొన్న వచ్చి ఇక్కడ ఏడిచిపోయినాం. సరిగా అన్నం సుఖం తిను లేదు, మేము బాధపడతాన్నాం పంట కోసం. దాదాపు 2 రోజుల పాటు అయితే ఇటు గ్రామాలలో నీళ్లు ఉన్నాయి, మీ పంట చేలలో కూడా నీళ్ళే ఉంటాయి. నీళ్ళే ఉంటాను. మీరు ఇక్కడనే ఉండాలనుకుంటారా, ఇక్కడ నుంచి వేరే కాడికి పోవాలనుకుంటారా, ఏం కోరుకుంటారు? వేరే జాగాలో పోతాం. చాలా ఇబ్బంది ఉన్నది సార్. ఇప్పుడు ఇబ్బందే ఉన్నది మా కాలనీ. ఇప్పుడు చూస్తే పరేషాన్ అవుతాను సార్. మొత్తం బురద, పాములు, తేళ్లు అన్ని ఇంత ఇబ్బంది. మేము ఉన్నాము, రోజు కాయకిలు పోతేనే మేము బతుకుడు, పొరుగు రోజులకు పోతాను కాయకిలు. మీకు భూములు ఉన్నాయి, మీ భూములు ఉండి పూర్తిగా నష్టపోవడంతో కైకిలో పోవాల్సి వస్తుంది. గిట్లనే అవుతాయి పంటలు మాయి. ఏమన్నా చేస్తే గిట్లనే పంటలు అవుతాయి. ఇక అటు ఇటు చెరువు అయింది, మధ్యలో ఊరు అయింది. మళ్ళీ కూలికి పోతేనే మన నూనె కారాకి దొరకడు మాకు, లేకుంటే ఏం లేదు. అసలాపురం కాడ, ఇక మా కాడ రోజు అటే పోకడ మేము కాయకిలు. సో చెప్పండి, అసలు మీ గ్రామంలో ఉన్న విద్యార్థుల పరిస్థితి ఎట్లున్నది? వర్షాలు వస్తేనేమో రోడ్లు కూడా కనెక్టివిటీ సరిగా లేదు, మీ గ్రామం ఏమో పూర్తిగా ముంపుకు గురవుతుంది. మరి స్కూల్స్కి వెళ్ళాలన్నా, కాలేజీలకు వెళ్ళాలంటే ఎట్లా ఉంటుంది పరిస్థితి? ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తారు మీరు? మెయిన్గా విద్యార్థుల పరిస్థితి అయితే ఇక్కడ నుంచి వేరే బెల్లంపల్లికి కానీ మంచిర్యాల కానీ వెళ్ళి చదువుకుంటారు సార్. వాళ్ళు ఈ వర్షాల వల్ల బస్సులు రాకపోవడం వల్ల విద్యార్థులకి చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడ 5th క్లాస్ వరకు గవర్నమెంట్ స్కూల్ ఉంది, తర్వాత 7th 8th వరకు మేరీమాత హై స్కూల్ ఉంది, అక్కడ వెళ్ళి చదువుకుంటున్నారు పిల్లలు. చాలా ఇబ్బంది అవుతుంది సార్. ప్రతి సంవత్సరం ఈ పాల్వాయి పురుషోత్తం ప్రాజెక్ట్ ఎప్పుడైతే వాళ్ళు స్టార్ట్ చేశారో అప్పటి నుంచి సాలిగ్రామ ప్రజలకు ఇబ్బందే ఉంది. ప్రతి సంవత్సరం అధికారులు వస్తారు, చూస్తారు, వెళ్ళిపోతారు తప్ప మా బాధలు, మా గోడ్లు కానీ ఎవరు పట్టించుకోరు. ప్రతి సంవత్సరం పంట నష్టం. దీంతో మాకు చాలా ఇబ్బంది అయిపోతుంది. మెయిన్గా ఏంటంటే మాకు ఈ ఊరు ఇక్కడ నుంచి వేరే ప్లేస్కి షిఫ్టింగ్ చేసినట్టు సార్ చెప్పినట్టు షిఫ్టింగ్ చేయడం వల్ల కొంచెం బెటర్గా ఉంటుందని మేము అనుకుంటున్నాం. అలాగే ఈ పంట నష్టానికి కింద మినిమం ఒక 2 ఎకరాలు వేసాం సార్. మినిమం ఒక 2 lakhs దాకా ఖర్చు అయిపోయింది.
ఆ పంట నష్టం కూడా ప్రభుత్వం స్పందించి మాకు ఇప్పిస్తే చాలా బాగుంటుందని కోరుకుంటున్నాం. దాదాపు మీ గ్రామానికి సంబంధించి కూడా ప్రతి ఏడాది కూడా ఇటు పంట నష్టాలు అయితే వస్తూనే ఉన్నాయి. ప్రభుత్వాల నుంచి ఏమన్నా నష్టపరిహారాలు ఏమన్నా వస్తున్నాయా, ఎట్లా ఉంది? ప్రతి సంవత్సరం అధికారులు వస్తారు సార్, సాలిగంగా వస్తారు, చూస్తారు, వెళ్ళిపోతారు తప్ప ఒక్కసారి ఇంకా మాకు పంట నష్టం అనేది పరిహారం అనేది రాలేదు. ప్రతి సంవత్సరం ఇబ్బందులే మాకు. ఇళ్లలో పాములు, తేళ్ళు, కొంతమంది ప్రాజెక్టులు బట్టి చచ్చిపోయిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. వాళ్ళకి ఇంకా నష్టపరిహారం అనేది ఇప్పటివరకు ఒక్కసారిగా రాలేదు సార్. అధికారులు దీని మీద ఇప్పటికైనా స్పందించి ఊరిని వేరే ప్లేస్కి తరలించి మాకు పునరావాసం కల్పించాలని కోరుకుంటున్నాం సార్. ప్రతి సంవత్సరం వర్షాలు పడుతూనే ఉన్నాయి సార్. అయితే ఒక్కొక్కసారి నైట్ పూట వర్షం బాగా పడితే పైన ప్రాజెక్టుల నుంచి వాటర్ బాగా వచ్చి ఇళ్లలో ఇంకా చాలా వాటర్ వచ్చేస్తుంది. ఆ టైంలో ఒకవేళ మేము వేరే ప్లేస్కి వెళ్దామన్నా మాకు చాలా ఇబ్బంది అయిపోతుంది. దాంతో పాములు, తేళ్ళు, దీంతో ఇంకా మేము చాలా ఇబ్బంది పడుతున్నాం సార్. ఇటు గ్రామానికి సంబంధించిన చిన్నపిల్లలు కూడా ఉంటారు, బయటికి తీసుకువెళ్ళలేని సిచ్యువేషన్స్ ఉంటాయి, ఎట్లా ఉంటున్నాయి? హాస్పిటల్ వెళ్దామన్నా, చిన్నపిల్లకి జ్వరాలు ఆ విధంగా బయటికి పట్టుకోదామన్నా చాలా ఇబ్బంది అయిపోతుంది సార్. మన ప్రైవేట్ వెహికల్స్ పట్టుకొని వెళ్ళాల్సి వస్తుంది. గవర్నమెంట్ బస్సులు వస్తాయిలే కానీ అవి ఊరికి వర్షం పడడం వల్ల రాలేకపోతున్నాయి కదా. ప్రైవేట్ వెహికల్స్ వాళ్ళు 1000, 2000, 3000 ఈ విధంగా ఛార్జ్ చేసి మరీ పట్టుకోవడం అవుతుంది. ముందే ఈ కాలంలో మనం పంటల మీద ఇన్వెస్ట్ చేసాం కదా, ప్రతి రూపాయి. హాస్పిటల్ వెళ్ళిన తర్వాత అక్కడ ఇన్వెస్ట్ చేయడం అవుతుంది, డబ్బులు మాత్రం చాలా వృధా అయిపోతున్నాయి సార్ మాకు. దాదాపు చూడొచ్చు, ప్రస్తుతానికి మనం ఈ పాల్వాయి పురుషోత్తమరావు ప్రాజెక్టు పక్కన ఉన్న పంట చెరువులో ఉన్నాం. ఈ ప్రాజెక్ట్ను అనుకొని ఉన్నటువంటి పంట చెరువులోకి పూర్తిగా ఇటు వరద పోటెత్తడం, పూర్తి స్థాయిలో బురద కూడా ఇటు పంట చెరువులోకి రావడంతో అయితే ఎక్కడ కూడా ఒక చెట్టు, పత్తికి సంబంధించినటువంటి ఒక చెట్టు కూడా అయితే పనికిరాని పరిస్థితులు అయితే ఉన్నాయి. దాదాపుగా ఇప్పటికే ఒక్కో రైతు ఈ వీటిపైన పత్తి పంట పైన ఎకరాకు 50,000 వరకు తాము ఖర్చు చేశాము. దాదాపుగా ఒక్కొక్కరం 2 ఎకరాల నుంచి మొదలుకొని 8 ఎకరాలు, 10 ఎకరాల వరకు కూడా మేము పంటలను అయితే సాగు చేశాం. గతంలో కూడా గ్రామానికి సంబంధించినటువంటి 600 ఎకరాలకు పైచీలకు పంట నష్టం అయితే అవుతుంది. కానీ ప్రభుత్వాల నుంచి అయితే మాకు ఎటువంటి సహాయం అందట్లేదంటూ కూడా ఇటు సాలిగాం రైతులు అయితే చెప్తున్నారు. ఇటు ప్రాజెక్టు నిర్మాణ సమయంలోనే సాలిగాం గ్రామాన్ని కూడా ముంపు కింద ప్రకటించి తమకు ఇంకో చోట పునరావాసం కల్పించాలనేసి గ్రామస్తులు కోరినప్పటికీ కూడా అప్పటి ప్రభుత్వం పట్టించుకోకపోవడం, ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వాలు కూడా సాలిగాం ప్రజల దుస్థితిని పట్టించుకోకపోవడంతో ప్రతి ఏడాది కూడా తాము వర్షాకాలంలో పంటలను నష్టపోతున్నాం. అంతేకాకుండా ఇండ్లలోకి వరద నీరు వచ్చి కూడా పూర్తిగా రోగాల బారిన పడుతున్నామంటే అయితే వారు చెప్తున్నారు. లక్షల్లో పెట్టుబడులు పెడుతున్నాం, రూపాయి నష్టపరిహారం కూడా రాకపోవడంతో అప్పులు తీసుకొచ్చి కూడా పంటలు సాగు చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఖచ్చితంగా ప్రభుత్వం తమను ఆదుకోవడంతో పాటు ఖచ్చితంగా సాలిగాంకి పునరావాసం క్రింద మరొక చోట ఇటు గ్రామానికి సంబంధించి ఈ ప్రాజెక్టు ముంపు క్రింద ప్రకటించాలి, వేరొక చోట పునరావాసం కూడా కల్పించాలంటూ సాలిగాం గ్రామ ప్రజలు అయితే కోరుతున్నారు. ప్రస్తుతానికి మనం సాలిగాం గ్రామంలో ఉన్నాం. మనతో పాటు గ్రామానికి సంబంధించినటువంటి కొంతమంది మహిళలు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. అమ్మ చెప్పండి, అసలు దాదాపుగా 4 రోజుల క్రితం అయితే భారీ వర్షం పడ్డది, ప్రాజెక్టుకు సంబంధించిన నీళ్ళని కూడా మీ ఇండ్లలోకి వచ్చినాయి. ఎట్లా ఉంటుంది ప్రతి వర్షాకాలం మీ పరిస్థితి, మీరు ఏం కోరుతారు? ఇక ఏం లేదు, ఇక మాకు ఏదన్నా ఆధారం చూపెట్టాలి సార్. ఆధారం చూపెట్టాలి. మా పత్తులు పోయినాయి, అరి పొలాలు పోయినాయి, ఇండ్ల నీళ్లు వచ్చినాయి, తేళ్ళు, పాములు, అన్ని దోమలు, డెంగ్యూ జ్వరాలు వచ్చినాయి. ఎక్కడ మాకు బాగా ఇబ్బంది ఉన్నది సార్. డెంగ్యూ జ్వరాలు వచ్చినాయి, ఇంటింటికి 20-30 వేలు ఒడిచినాయి. ఆయనకైతే 5 లక్షలు ఒడిచినాయి. ఆయనకైతే 2 పిల్లగాళ్ళు. ఇప్పటికైనా ఆయన మంచిగా కాలేదు. నెల 15 రోజులు ఎక్కడ ఉండి వచ్చింది, ఇప్పటికి ఇంకా సుదురుకుండలేదు. ఒక పట్టుడు లేపుడు ఇంత దొడ్డు కాలైంది, ఏందో సూదులేస్తే నెల రోజులు ఉండి అటే నెల రోజుల పంట 5 లక్షలు 6 లక్షలు వచ్చినాయి. ఇంకా ఇది వారాకి ఇంకా శుద్ధి పడలేదు ఆయన పాపం. చిన్న పిల్లలు ఉన్నారు, 2 పిల్లలు ఉన్నారు. 2 పిల్లలు ఉన్నారు. మాకు ఈ చుట్టూ నీళ్లు, పాములు అతుడు, తేళ్ళు అతుడు, పంట పాలు పాడైపోయినాయి, పత్తులు పోయినాయి. మీ ఊళ్ళకు నీళ్ళు వచ్చి మీ పంటలు కూడా పోయి, మరి మీకు ఉన్న ఊరంతా కూడా మీకు డెంగ్యూ జ్వరాలు వచ్చిరని అంటారు. డాక్టర్స్ ఎవరు రాలేదా? మీకేమో మాతో ఎవరు మాట్లాడలేదు, మమ్మల్ని ఎవరికి ఇట్లా చూసి తనకు రాలేదు. ఎవరు వచ్చినా కానీ 2-3 అటుకే వచ్చింది, ఒకరు చూసిపోయింది. కానీ మా వాడకి ఎవరు అత్తుడు లేదు, మమ్మల్ని చూసుడు లేదు, మమ్మల్ని పిలుచుడు లేదు, మాకే చూసుడే లేదు. ఇవ్వాలి ఈ వాడకే అత్తుడు లేదు. ఇవ్వాలి
మా స్థితి మేమే ఉండు కానీ మా అక్కడ ఎవరు అత్తులేదు. మాకు నీళ్ళకు సగ ఇబ్బంది, వారానికి ఒక నీళ్ళకు సగ ఇబ్బంది. ఒక్కటే బోర్ ఉన్నది, కొట్టి కొట్టి నిలబడాలి. మాకు నీళ్ళకు సగ ఇబ్బంది ఉన్నది అయ్యా. చుట్టూ నీళ్ళే. మీ ఊళ్ళో మిషన్ భగీరథ పైప్ లైన్ లేదా? మరి నీళ్ళు వస్తలేవా? నీళ్ళు వస్తలేవు మాకు. ఎప్పుడు 2 రోజులకు ఒక పారి నీళ్ళు వచ్చలేదు, ఏం లేదు మాకు. ఇదే బాధ, ఇదే కష్టం మాకు. 3 కాలం ఇట్లనే. కరెంటు సగలేదు, మాకు కరెంటు సగలేదు. కరెంటు లేదు, తెల్లని దాకా లేదు. పోతాం మేము పండుకున్నదంటే అయిపోయి కరెంటు పోకటే 2 రోజులు. వైపు ఏమో మీకు ఇండ్లలోకి నీళ్లు వచ్చినాయి, కరెంట్ లేదు, రాత్రిపూట నీళ్ళు వచ్చినాయి. ఎట్లా ఉండే పరిస్థితి? పాములు తేళ్ల భయంతో ఉన్నారు కదా, ఏంది? ఉన్నాం సార్, అట్లా ఉన్న తేళ్ల భయంతో ఉన్నాము. ఏం మాకు ఇబ్బంది బాగున్నది. నిద్ర లేదు, ఏది లేదు, కరెంటు లేదు, ఏం లేదు. అన్ని ఇబ్బందులతో ఉన్నాం మేము. మీకు ప్రాజెక్టు నిండింది అనేసి మీ ఊళ్ళో డప్పు చాటింపు కూడా వేయించారు. అంటే అప్పటిదప్పుడే వేసిరా డప్పు చాటింపు? మరి మీ వాడకొచ్చిరా, మీకు చెప్పిరా? బూరం వచ్చిన తర్వాత డప్పు సాటింపు చేస్తే ఇక్కడ చెరువు తెగి మీ ఇండ్లల్లో చూస్తాయి అంటే అందరం గడికి రోడ్డుకి అయిపోయినాం. మంచిగా లేని వాళ్ళు ఇండ్లల్లో ఉండే, మనం మంచిగా ఉన్న కొంచెం అటుకైపోయినాయి. వీళ్ళని చూసుకుంటూ ఉన్నాం. అటుకై ఎటు తెగితే ఎటు నుంచి వస్తాయో ఏందో, ఎటు నుంచి వస్తాయో ఎటు నుంచి నీళ్లు చూస్తాయో ఇంటి కాడ అని అటు చూసుడు ఒక్కరు ఇటాచి చూసుడు, గట్ల ఇబ్బందితో ఉన్నాం మనం ఇక్కడ. మరి మీ ఇళ్ళల్లో అందరి ఇళ్ళల్లో కూడా డెంగ్యూలతో ఉన్నారు అన్నారు. పోతారు, పరిస్థితి ఎట్లా ఉన్నది? ఇటు పంటలు లేవు, చేతుల పైసలు లేవు. ఇక పరిస్థితి ఏం చేసుడు? మరి సపోజ్ చేసుకున్నాం, హాస్పిటల్లో పెట్టినాం. ఎవరు వస్తలేదు, ఎవరు సహాయకారం చేస్తలేరు సార్. మరి ఏం చేసుడు? ఉన్నోళ్ళు నలుగురు కూడా ఉండరు. ఇక వాళ్ళకి నీళ్ళు ఇచ్చే గతి లేకుంటాను. మరి ఎట్లా? ఇక ఏంది, ఎవ్వరు వచ్చేది లేదు. మరి నువ్వు తిన్నావా లేదా అని చూసుడు లేదు, ఎవరు లేరు. అమ్మోళ్ళు రావాలంటే అబ్బా మీకు జ్వరం వస్తాడు, డెంగు మాకు అంటుకుంటే దూరమే ఉండు. ఏం చేసుడు? మొన్న అధికారులు వచ్చారు కదా, మరి మీ వాడకు వచ్చిరా రాలేదు? ఎవరికి రాలే, మా వాడకి ఎవ్వరు రాలే. మా వాడకే రాలే, ఒక్క మనిషి రాలే సార్. ఈ వాడ లేవాలి, ఊరు లేవాలి. అంటే ఇంత వాడకు ఒక్కరు మంచిగా లేరు. మీకు ప్రాజెక్ట్ కట్టినప్పటి నుంచి కూడా ఇటు వర్షాకాలంలో మీ పంటలు నష్టపోతారు, ఇళ్లకు నీళ్లు కూడా వస్తున్నాయి. అసలు మీరు ఏం కోరుకుంటారు? మేమా ఊరు షిఫ్టింగ్ కావాలి సార్. ఊరు మాత్రం షిఫ్టింగ్ కావాలి. ఒకరికి డబ్బులు వచ్చుడు, ఒకరు ఉండు అన్నది కుదరది. ఆ డబ్బులు ఆడనే ఉండాలి, ఊరు మొత్తం లేవాలి. దాదాపు మీరు మొదటి నుంచి కూడా అదే కోరుతారు? అదే కోరుకుంటాను. ఏది లేదు, ఎవరు వచ్చి ఓట్ల అప్పుడు వచ్చుడు, దండం పెట్టుడు, కాలు మొక్కుడు, తర్వాత కాతోంది అంతాళ్ళు. ఎవరు వచ్చులేదు, ఏం చేసులేదు. మాకు అక్కడ చూడండి సార్, అందరికి సీసీ రోడ్ అయింది. మాకు వచ్చడానికి బాగా ఇబ్బంది. నా సంధిలా సీసీ రోడ్ 3 సంవత్సరాలు అయితే అంది కొబ్బరికాయ కొట్టి. ఇప్పటికైతే అక్కడనే ఉన్నది. మాకు ఇబ్బంది ఇంకా బాగున్నది. బండి ఒక జాగలు పెట్టుకుని మా పిల్లలు వాళ్ళు ఇల్లు వస్తే ఇట్లా తిరిగి గీళ్ళ ఇంటికా నుండి వస్తాను. గాలి ఇంట్లో 2 రోజులు ఆ నీళ్ళు వచ్చి అంతే సార్. మాకు ఊరు మాత్రం షిఫ్టింగ్ కావాలి. ఊరుకు చుట్టూ నీళ్ళు ఉంటాయి అయ్యా, ఊరుకు చుట్టూ నీళ్ళు ఉంటాయి. అంటే 10-30 ఇళ్ళకే డబ్బులు. ఒక్కళ్ళకి పెళ్ళాంకి అత్తుడే 20 లక్షలు, మా మగోనికి అత్తుడే, బిడ్డకి అత్తుడే, కొడుకుకి అత్తుడే. ఇల్లు కొడుకుకి వేరే ఉంటది, ఇల్లు బిడ్డకి వేరే ఉంటది, అందరికి వేరే ఉంటది అయ్యా. అదే వాళ్ళకి 20 లక్షలు ఇచ్చే బదులు ఈ ఊరికి మంచిగా ఇంటికి 2 లక్షలు ఇచ్చి కాడం పైసలు ఎట్టుపోయినది ఏం బా. ఇల్లుకి మనిషికి 2 లక్షలు ఇవ్వని, అన్ని 20 లక్షలు ఇచ్చే బదులు. మా వాడకేమో లే, మాకేమో చుట్టూ నీళ్ళుంటాయి. కాటుకే ఇచ్చిన వాళ్ళకే 20 లక్షలు 30 లక్షలు. చేన్లు పోయినాయి, ఇంకా ఇది వరకు ₹1 కూడా దొరకలేదు సార్. చేన్లు పోయినాయి. ప్రతి సంవత్సరం మీ పంటలు 9 ఎకరాలు పోయింది. 9 ఎకరాలు ఇస్తలేదు కదా సార్. అడుగుతలేరా మరి మీరు అధికారులు? మస్తు అడుగుతాను, ఇవాళ వస్తాను అయితే ఇవాళ అడుగుడు సార్. పోయినాయి. నాకు ఇట్లా ఏం లేకుండా కూలి చేసుకొని బతుకుడు. అడిగా పోదామంటే డెంగు జ్వరాలు వచ్చి అందరు ఇంటికానే ఉన్నాం. ఎవరు కూలి పని లేదు, ఇప్పుడు ఏం లేదు ఇంట్లో. ఇద్దరికి ఒక్కసారి మాకు ముసలోళ్ళం మేము ఇద్దరు ఒక్కసారిగా గుడిసెల పడి ఉన్నాం. పింఛింగ్ లేదు, ఏది లేదు. గుడిసెల ఉన్నాం. ఒక్క ఇల్లు కూలిపోయింది, గుడిసెల ఉన్నాం కట్టుకొని. ఏం చేసుడు సార్, ఇక చేతనైతే లేదు, ఇక గిట్లా ఉన్నాం. దాదాపు చూడొచ్చు, సాలెగాం గ్రామ ప్రజల నుంచి అయితే ఒకటే డిమాండ్ వినిపిస్తుంది. ప్రతి వర్షాకాలంలో కూడా ప్రాజెక్టు వాటర్ ఇటు ఇళ్లలోకి వస్తుంది. తమ పంటలను కూడా తాము పూర్తిగా నష్టపోతున్నాం. అప్పులను తీసుకొచ్చి పంటలను సాగు చేసి కూడా అప్పుల పాలవుతున్నాము. కానీ పంటలు చేతికి అందుతలేవు, పూర్తిగా నష్టపోవాల్సి వస్తుంది.
ప్రాజెక్టు వల్లనే తమ బ్రతుకులు పూర్తిగా బురదమయం అవుతున్నాయి. ఖచ్చితంగా తమ గ్రామాన్ని ఇక్కడ నుంచి తీసి తమకు వేరే చోట R&R ప్యాకేజీలకు ఇప్పటికైనా R&R ప్యాకేజీలు కేటాయించి తమ గ్రామాన్ని ఇంకొక చోట R&R సైట్ ల్యాండ్స్ అయితే ఇచ్చి తాము ఇండ్లు నిర్మించే దిశగా అధికారులు చర్యలు తీసుకోవాలంటూ ఇటు గ్రామ ప్రజలైతే కోరుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ప్రభుత్వ అధికారులు మాత్రం కేవలం ఇటు ముంపుకు గురైనప్పుడు మాత్రం వస్తున్నారు, సర్వేలు చేస్తున్నారు, వెళ్ళిపోతున్నారు తప్ప సర్వేలకు సంబంధించినటువంటి నష్టపరిహారం రావట్లేదు. తమ గ్రామానికి సంబంధించి తమ కాలనీకి సంబంధించి కూడా ఎక్కడ కూడా అభివృద్ధి జరిగిన దాఖలాలు లేవు. కనీసం తాగడానికి ఇటు త్రాగునీళ్లు కూడా అందని పరిస్థితుల్లో అయితే తమ వాడలో ఉన్నాయి. ఖచ్చితంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి, తమకు R&R ప్యాకేజీలు కేటాయించాలని సాలెగాం గ్రామ ప్రజలైతే కోరుతున్నారు. దాదాపుగా తాము ఎకరాకు వేలు ఖర్చు చేసి పంటలను అయితే సాగు చేశాం. భారీ వర్షాలతోటి పూర్తిగా ఇటు వాగులు వంకలు ఉప్పొంగి ఇటు పత్తి పంటతో పాటు వరి పంటలు కూడా నష్టపోయామంటూ రైతులైతే చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ప్రస్తుతానికి మనం బెల్లంపల్లి నియోజకవర్గంలోని కన్నపల్లి మండలంలో ఉన్నాం. చూడొచ్చు, ఇది ఒక రైతుకు సంబంధించినటువంటి పత్తి పంటకు సంబంధించింది. అయితే దాదాపుగా ఈ పత్తి పంటను కూడా గత ఏప్రిల్ మాసం నుంచి అయితే సాగు చేశారు. అయితే పూర్తిగా మే నెలలో మొదటి వర్షాలు భారీగా పడడంతో కూడా రైతులందరూ కూడా పత్తి పంటను అయితే విత్తనాలు అయితే విత్తిన పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే తీరా తమకి ఇటు పూత సమయం వచ్చేసరికి భారీగా వర్షాలు పడ్డ నేపథ్యంలోనైతే ఇటు వాగులు వంకలు ఉప్పొంగి పంట చేలలోకి కూడా భారీగా వరద నీరు రావడంతో అయితే ఎక్కడికక్కడ ఇసుక మేటలతో పాటు ఇటు బురద కూడా భారీ మొత్తంలో పంట చేలలోకి రావడంతో అయితే ఎక్కడికక్కడ కూడా పంటలు అయితే నష్టపోయిన పరిస్థితులు అయితే ఉన్నాయి. ఒక్కో పత్తి పంట చేనల్లో 2 నుంచి 3 రోజుల పాటు వర్షపు నీరు నిలవడంతో అయితే పంటలు అయితే చేతికి రాని పరిస్థితులు అయితే ఉన్నాయంటూ రైతులైతే ఆందోళన చెందుతున్న పరిస్థితులు ఉన్నాయి. ప్రతి ఏడాది వర్షాకాలంలో కూడా ఇటువంటి పరిస్థితులే తమకు ఎదురవుతున్నాయంటూ కూడా రైతులైతే ఆందోళన చెందుతున్న పరిస్థితులు ఉన్నాయి. మనం చూడొచ్చు, దాదాపుగా ఈ పత్తి పంట చేను పక్కన ఉన్నటువంటి మరొక పత్తి పంటలోనైతే చూస్తే ఇప్పటికి కూడా దాదాపుగా వర్షాలు పడి 4 రోజులు అవుతున్నా కూడా ఇప్పటి వరకు కూడా పత్తి పంట చేలలోంచి నీళ్ళైతే బయటికి రాని పరిస్థితి. అందులో ఉన్నటువంటి పంట పూర్తిగా కూడా ఈ రోజు వరకు కూడా 4 రోజులు అవుతున్నా కూడా నీళ్ళలోనే నానుతున్నాయి. ఎక్కడికక్కడ పత్తి మొక్కలు అన్నీ కూడా నల్లగా మారి కూడా చేతికి అందని పరిస్థితులు ఉన్నాయి. మళ్ళీ ఇటు రైతులు పంటలు వేసుకుందామన్నా కూడా పంటలు మళ్ళీ తిరిగి వేయలేని పరిస్థితులు అయితే ఉన్నాయంటూ రైతులైతే ఆందోళన చెందుతున్నారు. తాము ఎకరాకు 50,000 వరకు ఖర్చు పెట్టాం, ఖచ్చితంగా ప్రభుత్వము తమని ఆదుకోవాలంటూ కూడా ఇటు రైతుల దగ్గర నుంచి అయితే డిమాండ్ అయితే వినిపిస్తుంది. అయితే ఇటు ఓవైపు వర్షాలు పడి ఇటు వర్షపు నీరు వెళ్ళి 4 రోజులు అవుతున్నప్పుడు కూడా ఎక్కడ కూడా వ్యవసాయ శాఖ అధికారులు అయితే గ్రామాల్లోకి వచ్చిన సందర్భం లేదు. ఎంత మేర పంట నష్టపోయిందంటూ కూడా సర్వేలు చేసిన దాఖలాలు కూడా లేవంటూ ఇటు రైతులు అయితే చెప్తారు. ఇప్పటికైనా వ్యవసాయ శాఖ అధికారులు గ్రామాల్లోకి రావాలి, సర్వేలు చేయాలి, సర్వేలు చేసి తమకు పంట నష్ట పరిహారాన్ని అందించి తమను ఆదుకోవాలంటూ రైతులైతే కోరుతున్నారు. ప్రస్తుతానికి మనం సాలెగాంలో ఉన్న పాల్వాయి పురుషోత్తమరావు ప్రాజెక్టు వద్ద ఉన్నాం. చూడొచ్చు, ఈ ప్రాజెక్టును గత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2000 సంవత్సరంలో జూన్ 6న అప్పటి సీఎం నారా చంద్రబాబు నాయుడు అయితే 37 కోట్ల వ్యయంతో ఇటు ఎర్రవాగు నల్లవాగుపై అయితే ఈ ప్రాజెక్టును అయితే నిర్మాణానికి పనులకు శ్రీకారం అయితే చుట్టారు. నవంబర్ 2003లో సాగునీటిని కూడా విడుదలైతే చేశారు. అయితే ఈ ప్రాజెక్టుకు సంబంధించి ప్రాజెక్టు యొక్క నీటి సామర్థ్యం 0.85 TMCలు కాగా ఎడమ కాలువ ద్వారా దహగాం మండలంలో 9,000 ఎకరాలకు నీరు అందించాల్సి ఉంది. అదేవిధంగా మంచిర్యాల జిల్లా కన్నపల్లి మండలంలోని చింతపూడి, లింగాల తదితర గ్రామాల్లో 2,000 ఎకరాల ఆయకట్టు భూములకైతే సాగునీరు అందించడానికైతే పాల్వాయి పురుషోత్తమరావు ప్రాజెక్టును అయితే నిర్మించారు. అయితే ఈ ప్రాజెక్టు నిర్మాణం నుంచి కూడా ఈ ప్రాజెక్టు నిర్మాణం కోసం అయితే సాలెగాం గ్రామానికి సంబంధించినటువంటి భూములను అయితే ప్రాజెక్టు నిర్మాణానికి అయితే సేకరించారు. కానీ ఇటు గ్రామాన్ని మాత్రం ప్రాజెక్టు ముంపు గ్రామంగా ఇటు అధికారులు గుర్తించకపోవడంతో అయితే 2003 నుంచి కూడా
ఇటు అధిక వర్షాలు కనుక ఇటు భారీ వర్షాలు కనుక పడి ప్రాజెక్టు కనుక పూర్తి స్థాయిలో నిండిపోతే మాత్రం ప్రాజెక్టు బ్యాక్ వాటర్ తోటి కూడా పూర్తిగా ఇటు సాలెగాం గ్రామ ప్రజలు సాగు చేస్తున్నటువంటి పంట చేలలతో పాటు గ్రామానికి కూడా వరద నీరు రావడంతో అయితే ప్రతి ఏడాది వర్షాకాలంలోనైతే పూర్తి స్థాయిలో పంటలు అయితే నష్టపోతున్న పరిస్థితులు అయితే సాలెగ్రామం గ్రామంలో ఉన్నాయి. ప్రతి ఏడాది కూడా వందల ఎకరాల్లో పంటలు నష్టపోతున్నాం. మరోవైపు ఇటు వ్యవసాయ శాఖ అధికారులు కానీ జిల్లా అధికారులు కూడా కేవలం తమ గ్రామానికి వచ్చి చూసి వెళ్తున్నారు తప్ప కనీసం ముంపుకు గురైనటువంటి పంటల లెక్క వేయడం లేదు. అంతేకాకుండా ఇటు నష్టపరిహారాలు ప్రభుత్వం నుంచి కూడా తమకు అందించిన దాఖలాలు లేవంటూ కూడా సాలెగాం గ్రామ ప్రజలైతే చెప్తున్నారు. దాదాపుగా గత 4 రోజుల క్రితం కురిసినటువంటి వర్షాలతోటి ప్రాజెక్టు భారీగా వరద నీరు రావడంతో అయితే ఒక్కసారిగా బ్యాక్ వాటర్ అయితే పెరిగిన పరిస్థితి అయితే ఉంది. దీంతో సాలెగాం గ్రామంలో ఉన్నటువంటి 3 నుంచి 4 కాలనీలోకి కూడా పూర్తిగా వరద నీరు రావడంతో అయితే రాత్రి వేళల్లో గ్రామానికి సంబంధించినటువంటి ప్రజలు ఎక్కడికి వెళ్ళాలో కూడా అర్థం కాని అయోమయం పరిస్థితుల్లోనైతే గ్రామ ప్రజలైతే ఉన్న పరిస్థితులు ఉన్నాయి. ప్రాజెక్టు నిర్మాణం నుంచి కూడా ఇటు గ్రామ ప్రజలైతే ఒకటే డిమాండ్ చేశారు, తమ గ్రామాన్ని కూడా ప్రాజెక్టు ముంపు గ్రామంగా గుర్తించాలి, తమకు R&R ఇటు కేవలం భూములకు సంబంధించినటువంటి ప్యాకేజీలే కాదు R&R ప్యాకేజీలు కూడా కేటాయించి ఇతర ప్రాంతాల్లో తమకు ఇటు ఇళ్ల నిర్మాణానికి కూడా భూమి జాగాలు కేటాయించాలంటూ కూడా 2003 నుంచి ఇప్పటి వరకు కూడా ఇటు గ్రామ ప్రజలైతే అధికారుల చుట్టూ తిరుగుతున్నప్పటికీ కూడా ఎక్కడ కూడా అధికారులు అయితే స్పందించిన దాఖలాలు లేవు. కేవలం వర్షాకాలంలో పూర్తిగా ఇటు ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి ఇటు పంట చేలల్లోకి మునిగినప్పుడు కానీ ఇళ్లలోకి వర్షం నీరు వస్తే మాత్రం అధికారులు చూడడం వెళ్ళడం చేస్తున్నారు తప్ప తమ గ్రామానికి R&R ప్యాకేజీలు కేటాయించాలని తాము మొరపెట్టుకున్నా కూడా అధికారులు కూడా స్పందించడం లేదంటే అయితే గ్రామస్తులు అయితే చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. దాదాపుగా గత 4 రోజుల క్రితం కురిసినటువంటి వర్షాలకు వందల ఎకరాల్లో కేవలం సాలెగ్రాం గ్రామానికి సంబంధించినటువంటి రైతులే ఇటు పత్తి పంట కోల్పోయిన సందర్భాలు అయితే ఉండగా ఇటు కాలనీలోకి వరద నీరు రావడంతో అయితే పూర్తిగా కాలనీలు మొత్తం కూడా డెంగ్యూ జ్వరాలతో అయితే ఆసుపత్రి పాలవుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. తాము రెక్కాడితే డొక్కాడని రైతులం ఇటు పంటలు నష్టపోవడంతో ఇటు దాయగాంకు లేదా పక్కన ఉన్న గ్రామాలకు వలస వెళ్ళి ఇటు కూలీ పనులు చేసుకునే పరిస్థితులు అయితే ఉన్నాయి. ఒక్కో ఎకరాకు తాము 50,000 వరకు ఖర్చు చేశాం. దాదాపుగా లక్షకు మొదలు 8 నుంచి 10 లక్షల వరకు కూడా పూర్తిగా పంటల పైన పెట్టుబడి పెట్టాం. ప్రతి ఏడాది కూడా ఇలానే పంటలు నష్టపోతున్నాం. అప్పులు తీసుకొచ్చి మరీ పంటలు సాగు చేసి నష్టపోయే పరిస్థితులు అయితే ఉన్నాయంటూ గ్రామ ప్రజలైతే చెప్తున్నారు. ఖచ్చితంగా గత ప్రభుత్వంలో తమకు ₹1 కూడా నష్టపరిహారం అయితే అందలేదు. కనీసం కాంగ్రెస్ ప్రభుత్వంలోనైనా తాము నష్టపోయిన పంటలకు పరిహారం అందించడంతో పాటు తమ గ్రామాన్ని ప్రాజెక్టు ముంపు గ్రామంగా గుర్తించి R&R ప్యాకేజీలు కల్పించి సాలెగాం గ్రామ ప్రజలైతే కోరుతున్నారు. ప్రస్తుతానికి మరి ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం ఏ రకంగా స్పందిస్తుంది, అధికారులు ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారో చూడాలి. ఇది సాలెగ్రాం గ్రామానికి సంబంధించినటువంటి గ్రౌండ్ రిపోర్ట్. మళ్ళీ మనం మరొక గ్రౌండ్ రిపోర్ట్లో కలుద్దాం. వీడియో జర్నలిస్ట్ రమేష్తో శ్రీనివాస్, ఐ న్యూస్, సాలెగ్రాం గ్రామం నుండి.